Hi, you're practicing High Court Educate. Today came up with a very useful and powerful sections of the Dangerous Act, that is section 27A and section 29 of the NDPS Act, Narcotic Drugs and Psychotropic Substances Act. ఎందుకు ఈ రెండు చాలా డేంజరస్ సెక్షన్స్, చాలా పవర్ఫుల్ సెక్షన్స్ అని చెప్తున్నానంటే, చాలా మంది ఈ డ్రగ్స్ కేసెస్లో నౌ ఇట్ ఈస్ ఎన్డీపీఎస్ కేసెస్ ఆర్ రిజిస్టరింగ్ వెరీ ర్యాపిడ్లీ. అయితే నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. మాకు బోల్డ్ అని కాల్స్ వస్తున్నాయి ఎన్డీపీఎస్ యాక్ట్స్ గురించి. సో మెనీ ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ దీంట్లో కొంతమంది కాల్స్ చేసి అడిగే విధానం ఎలా ఉంటుందంటే, సార్ నేను ఈ పర్టికులర్ క్రైమ్లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నా పొజిషన్లో ఏ డ్రగ్ దొరకలేదు, గాంజా కానీ హెరాయిన్ కానీ ఎట్లాంటి డ్రగ్ దొరకకుండా బ్రౌన్ షుగర్ కానీ, బట్ నన్ను మాత్రం ఈ పర్టికులర్ క్లైమ్లో ఇంప్లికేట్ చేశారు, ఇన్వాల్వ్ చేశారు. ది మిస్టేక్ ఓన్లీ విచ్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నాకు తెలియకుండా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అఫెండర్ ఉన్నాడో, పెడ్లర్ ఉన్నారో, అతనికి హౌస్ రెంట్కి ఇవ్వడమో, ఆ హౌస్లో డ్రగ్స్ ప్రిజర్వ్ చేయడమో, లేకపోతే వెహికల్ రెంట్కి ఇవ్వడమో, ఆ వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది డ్రగ్స్ జరగడమో, ఇలాంటిది ఏదో జరిగిందని చెప్పి రీజన్స్తో చెప్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ టూ సెక్షన్స్ coming to the first section, that is 27A of the Narcotic Drugs and Psychotropic Substances Act. ఇదేంటంటే ఫైనాన్సింగ్ అండ్ హార్బరింగ్, ఎవరైతే ఈ అఫెండర్ పెడ్లర్స్ ఉంటారో, ఈ డ్రగ్ క్రైమ్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఫైనాన్సింగ్ చేసిన అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన, అండ్ ఆర్ఎల్స్ హార్బరింగ్ అంటే ఇప్పుడు ఎక్కడో క్రైమ్ చేసి వస్తారు, వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చడం, లేకపోతే వాళ్ళని షీల్డ్ చేస్తూ ఉండడం, వాళ్ళని దాచడం, అలాంటిది ఏదైనా చేస్తే వాళ్ళకి ప్రొవైడింగ్ మనీ చేసిన, ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి షీల్డ్ చేసి దాచినా కూడా, ఇలాంటి వాటిలో అంటే హైడింగ్ ద క్రిమినల్స్, ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఈ సెక్షన్ అనేది వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. ఈ సెక్షన్ ఎంత డేంజరస్ సెక్షన్ అంటే, క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో, ఒక 10 years పనిష్మెంట్ మినిమం అనేది ఉంటుంది, 10 years టు లైఫ్ ఉంటుంది, వీళ్ళకి కూడా 10 years టు లైఫే ఉంటుంది. సో సచ్ ఎ డేంజరస్ కైండ్ ఆఫ్ సెక్షన్. అండ్ వన్ మోర్ సెక్షన్ ఈజ్ దేర్ in NDPS Act, that is section 29 of the NDPS Act. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, అబెట్మెంట్ అండ్ కాన్స్పిరసీ. అబెట్మెంట్ అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ డ్రగ్ చేయడానికి, అంటే డ్రగ్స్ దందా చేయడానికి, డ్రగ్ ట్రేడ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంకరేజ్ చేస్తూ, నువ్వు ఇది చేయి, నీకు బోల్డ్ అన్ని అమౌంట్ వస్తాయి, నువ్వు సెటిల్ అవ్వచ్చు, ఇలా ఏదన్నా ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఎంటర్టైన్ చేస్తూ, ముందుకు తీసుకెళ్తూ, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ, ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే కావాల్సిన వెహికల్స్ కానీ, లేకపోతే ఆ వేస్ చూపిస్తూ వాళ్ళకి ఏదైనా అబెట్మెంట్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఈక్వల్ పనిష్మెంట్ ఇన్ అకార్డింగ్ విత్ ది సెక్షన్ 29 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. లైక్ 10 years నుంచి లైఫ్ రిగరస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది వీళ్ళకి కూడా. దీంట్లోనే ఇంకో కాన్సెప్ట్ కాన్స్పిరసీ. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా ఒక ప్లాన్ చేసుకుని, ఇప్పుడు మీరు ఉండరు, సో ఇప్పుడు ఒక టీమ్ ఆఫ్ ఈ ట్రేడర్స్ ఉంటారు, ఈ డ్రగ్ ట్రేడర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఎక్కడో ఉంటారు, కొంతమంది ఇంకొక చోట ఉండి వీళ్ళు వాళ్ళని నడిపిస్తూ ఉంటారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ, వెహికల్స్ ఇస్తూ, ఆ వెహికల్లోనే అవి ట్రావెల్ చేస్తూ, అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ, ఇలా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీ ప్రమేయం ఉంది అని చెప్పి తెలుస్తుందో, అప్పుడు సెక్షన్ 29 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ మీకు అట్రాక్ట్ అవుతుంది. దీంట్లో కూడా 10 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, యూ హ్యావ్ ది బెస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, దట్ ఈస్ అజయ్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జస్ట్ బీయింగ్ ఇన్ డిస్క్లోజర్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ నీడ్ సాలిడ్ ఎవిడెన్స్ ఆఫ్ కాన్స్పిరసీ అని చెప్పి హానరబుల్ సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, according to the section 67 of the NDPS Act, the admissions and the confession statements given by the accused before the officer of the NDPS is not admissible in the court of law. ఎవరైతే మీరు ఇతని ముందు ఏదైతే మీరు అడ్మిషన్స్ ఇస్తారో, అంటే ఒక ఆఫీసర్ ముందు, ఎన్డీపీఎస్ ఆఫీసర్ ముందు, పోలీస్ ముందు ఏదైతే కన్ఫెషన్స్ ఇస్తారో, పోలీస్ స్టేషన్స్లో కానీ కస్టడీలో కానీ ఎక్కడున్నా, ఆ స్టేట్మెంట్స్ అనేవి ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా ఈజ్ నాట్ అడ్మిసిబుల్, కోర్టులో అవన్నీ చెల్లవు. సో ఈ పర్టికులర్ జడ్జిమెంట్ని తీసుకుని, ఇన్ కేస్ మీరు కనుక నిజంగా ఇన్నోసెంట్ అయితే, యూ కెన్ బి బ్రింగ్ అవుట్ ఆఫ్ ది క్రిమినల్ కేస్. అండ్ అగైన్, అండ్ దెర్ ఈస్ వన్ మోర్ సెక్షన్ ఇన్ దిస్ ఈజ్ లైక్ ఏ ప్రొవిజన్ అండ్ ప్రివిలేజ్ టు ది ఇన్నోసెంట్ అఫెండర్స్. లైక్ అంటే, ఇన్ కేస్ మీరు కనుక అతనితో, మీకు అఫెండర్ క్రైమ్ చేసిన అతనితో మీకు సంబంధం లేదు, సెక్షన్ 29A ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుందంటే,
ఒక బిగ్ డ్రగ్ ట్రేడర్ని మీరు పట్టించడానికి కనుక సహాయం చేస్తే మిమ్మల్ని ఆ పర్టికులర్ క్రైమ్లో నుంచి మీ పనిష్మెంట్ రెడ్యూస్ చేయడానికి కానీ లేకపోతే మిమ్మల్ని దాని నుంచి అప్రూవర్గా మార్చి బయటికి తీసేయడానికి కానీ ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. ఈ సెక్షన్ 20 కోఆపరేషన్ విత్ ది అథారిటీస్ అలౌస్ గవర్నమెంట్ ఆర్ కోర్ట్ టు రెడ్యూస్ సెంటెన్స్. మీకు పడిన పనిష్మెంట్ తగ్గిస్తారన్నారు మీరు కనుక అలా చేస్తే. దీనికి పర్టికులర్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, బిస్వత్ దే వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 2025 కేసు, వెరీ రీసెంట్ జడ్జిమెంట్. దీంట్లో అతని ట్రక్ అనేది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రక్లో అతను ఒక డ్రైవరు ఇంకొక క్లీనర్ వెళ్తూ ఉంటారు. దాంట్లో కొంత డ్రగ్ అనేది దొరుకుతుంది. దొరికినప్పుడు ఇతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటాడు. అలాగే అతను జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా ప్రాపర్గా చెప్పి విత్ ది అథారిటీస్ అండ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది NDPS ఈ నార్కోటిక్ డిపార్ట్మెంట్కి అతనికి పర్టికులర్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సపోర్ట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం జరగడం వల్ల అతనికి ఏదైతే వెహికల్ ఉందో అతన్ని రిలీజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ది ఇంట్రికీసీస్. చిన్న చిన్న విషయాలు మీకు లాలో తెలియకుండానే మీరు ఇరుక్కుంటూ ఉంటారు. చెప్పాను కదా ఇందాక, మీకు తెలియకుండా మీరు మీ హౌస్ రెంట్కి ఇస్తారు, ఆ ఇంట్లో తీసుకొచ్చి గంజా ప్రిజర్వ్ చేస్తారు. సో యు ఆర్ లైబుల్. అండ్ మీ వెహికల్ రెంట్కి ఇస్తారు, ఆ వెహికల్లో గాంజా ఆర్ ఎనీ కాంట్రాబ్యాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, దెన్ యు ఆర్ లైబుల్. అక్కడ ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ కాకపోతే మీన్ ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మీరు సఫర్ అవుతారు. సో కాబట్టి మీరు చట్టాలను తెలుసుకోండి. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరు దీని మీద అవగాహన తెచ్చుకొని మీరు ఎన్లైటన్ అవుతారు, ఎడ్యుకేట్ అవుతారు, దానివల్ల సఫర్ అవ్వకుండా ఉంటారని చేస్తున్నాం. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.